హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రావణి కిచెన్. ఫ్రెండ్స్, ఇవాంటి మన న్యూ అండ్ టేస్టీ రెసిపీ వచ్చేసి రైస్ వడలు. చాలా బాగుంటాయి. వీటిని మనం చాలా తక్కువ టైంలోనే టేస్టీగా వేడివేడిగా చేసుకుని తినేయచ్చు. అలాగే బ్రేక్ఫాస్ట్లోకైనా స్నాక్స్లా అయినా ఇవి పర్ఫెక్ట్ రెసిపీ. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. మీకు కంపల్సరీగా నచ్చుతుంది. కాబట్టి షూర్గా ట్రై చేసి టేస్ట్ చేయండి. మరి ఈ వడలను చేసే ప్రాసెస్ ఏంటో ఫటాఫట్గా చూసేద్దాం. మిక్సింగ్ బౌల్లోకి 1 కప్పు బియ్యం పిండిని తీసుకోండి. వీడియో తీసేటప్పుడు లైట్ పోయిందండి, సో కొంచెం లైటింగ్ ప్రాబ్లం ఉంటుంది, ఏమనుకోకండి. ఇందులో 2 టీ స్పూన్ల గోధుమ పిండిని వేయండి. అలాగే 2 టీ స్పూన్ల బొంబాయి రవ్వను కూడా యాడ్ చేయండి. ఇప్పుడు ఇందులో స్పైసెస్ వచ్చేసి 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ ఉప్పు, 2 టీ స్పూన్ల నువ్వులు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, కొద్దిగా పసుపు, కట్ చేసిన కొంచెం కరివేపాకు, సన్నగా తరిగిన 1 పచ్చిమిర్చి, అలాగే సన్నగా తరిగిన 1 ఉల్లిపాయ, కొద్దిగా కొత్తిమీర తరుగు, చివరిగా 1-2 టీ స్పూన్ల ఆయిల్ని వేసి బాగా కలపండి. అన్నిటినీ కూడా బాగా మిక్స్ చేశాక వాటర్ని కొంచెం కొంచెం వేస్తూ సాఫ్ట్ పిండి ముద్దలా కలుపుకుందాం. ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు వీటిని ఫాస్ట్గా చేసి వారికి సర్వ్ చేయొచ్చు. ఇలా సాఫ్ట్గా కలిపాక ఏదైనా ఇలా కవర్ని తీసుకొని దీనిపై కొద్దిగా ఆయిల్ని వేసి స్ప్రెడ్ చేయండి. చిన్న బాల్ సైజ్ అంత పిండిని తీసుకొని ఇలా ప్రెస్ చేస్తూ వడలా చేయండి. మరి వడంత లావుగా కాకుండా కాస్త పలచగానే చేయండి. ఇలా రౌండ్గా చేశాక మధ్యలో హోల్ చేయండి. అంతే, ఇలా వడ షేప్లో వస్తుంది. కవర్ని ఇలా అని తీసుకుంటే సరి. వీటిని వేడి వేడి ఆయిల్లో వేసి ఫ్రై చేసుకుందాం. మీడియం ఫ్లేమ్లోనే 2 పక్కల బాగా ఫ్రై చేయండి. ఇలా మంచి కలర్లోకి వచ్చేదాకా ఫ్రై చేసి ఆయిల్ నుండి తీసుకోండి. ఇలాగే అన్నిటినీ కూడా చేస్తూ ఫ్రై చేస్తే సరి. మీరు కావాలంటే 2-3 కూడా వేసి ఫ్రై చేయొచ్చు. డీప్ ఫ్రైకి ఆయిల్ ఎక్కువగా తీసుకుంటే ఎక్కువ క్వాంటిటీతో వేసి ఫ్రై చేసుకోవచ్చు. ఇలా మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చాక ఆయిల్ నుండి తీసుకుందాం. ఇలాగే అన్నిటినీ కూడా చేసి తీసుకున్నాను. వీటి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. తిన్నా కొద్దీ తినాలనిపిస్తుంది. వీటిని మనం ఇలాగే డైరెక్ట్గా తినేయచ్చు. ఎలాంటి చట్నీ లేకపోయినా కమ్మగా వస్తాయి. అలాగే వీటికి ఆయిల్ కూడా చాలా తక్కువగా పడుతుంది. కాబట్టి బ్రేక్ఫాస్ట్లోకి కూడా తీసుకోవచ్చు. పిల్లలకి బాక్స్లోకి, ఈవినింగ్ స్నాక్స్లోకి కూడా చేయొచ్చు. ఇవి బయట నుండి క్రిస్పీగా, లోపల నుండి సాఫ్ట్గా ఉంటాయి. సో ఫ్రెండ్స్, మీకు ఈ రెసిపీ నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే ట్రై చేసి మీకు ఎలా కుదిరాయో కామెంట్లో చెప్పండి. మరిన్ని టేస్టీ అండ్ వెరైటీ రెసిపీస్ కోసం మన శ్రావణి కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.